మాది నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నందికొట్కూరు గ్రామము. నా పేరు రమేష్, నా కొడుకు పేరు బి సంజయ్ కుమారు. గత ప్రభుత్వం నుండి మాకు 2013 నుండి 14 నుండి మాకు పింఛన్ వచ్చేది. 90% ఉంది మాకు లోనికి వికలాంగత్వము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక 90 నుండి 83%కు మార్చడం జరిగింది. 15,000 రూపాయలు వచ్చేది కూటమి ప్రభుత్వం వచ్చినాక. ఆ 15,000 రూపాయల నుండి 9,000 మైనస్ చేసేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మాకు నోటిఫికేషన్ ఆగస్టు నెల 14వ తారీఖు మాకు నోటిఫికేషన్ పంపించినారు ఇంటికి. సెప్టెంబర్ నెల నుంచి 6,000 వస్తుందన్నారు. 6,000 రూపాయలతో మేము ఇంటి దగ్గర ఖచ్చితంగా మా లోనికి ఎవరొకరు, నేను కానీ మా భార్య కానీ ఖచ్చితంగా సేవ చేయాల్సి వస్తుంది. ఎవరన్నా ఒకరు ఉండాల్సి వస్తుంది. ట్యాబ్లెట్లకు అయితేనేమి, సరే అట్లోనికి ఖర్చు అయితేనేమి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి కుటుంబ ప్రభుత్వం వాళ్ళు మరొకసారి ఆలోచన చేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కకు పెట్టి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేయవలసిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. మాకు యథావిధిగా ఇంతకుముందు కొన్ని నెలల నుంచి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అయితే పింఛన్ ఇస్తున్నారో అదే పింఛను మాకు ఇవ్వాల్సిందిగా తెలియదు. 15,000 రూపాయలు ఇస్తున్నది. ఆ 15,000 రూపాయలు కూడా మాకు యథావిధిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పర్సెంటేజ్ గుర్తించండి. పర్సెంటేజ్ గుర్తించిన తర్వాత మీరు ఓకే అయితే చేయండి అని మేము మిమ్మల్ని